హాయ్ హలో. వర్రా రవీంద్రారెడ్డి కేసు ఫుల్ ఎఫ్ఐఆర్ చదివాను ఇప్పుడే, విత్ సీసీటీవీ ఫుటేజ్లతో సహా. నాకు ఒక బ్రదర్ పంపించారు, అవి మొత్తం చూశాను. అంటే నేను ఎందుకు చూశానంటే, దాంట్లో ఆ ఎఫ్ఐఆర్లో నా ఛానల్ పేరు కూడా పెట్టారు. నేను గతంలోనే చెప్పాను, నాకు వీళ్ళెవరితో నేను టచ్లో లేను. ఓకే, నా ఛానల్ పెట్టిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ టచ్లోకి వెళ్తాను నేను 100%. ఎందుకంటే నా ఛానల్ పేరు పెట్టారు కాబట్టి 100% ఇప్పుడు వైసీపీ టచ్లోకి పోతాను నేను. ఆ వైసీపీ కార్యకర్తగానే పనిచేస్తాను. ఎందుకంటే మీరు నా ఛానల్ పట్టుకుని ఉండాల్సింది. ఎందుకంటే నాకు వైసీపీకి ఇంతవరకు నేను వాళ్ళ టచ్లోకే పోలా నేను. బట్ అయినా నాది పెట్టారు, మీరు పెట్టినప్పుడు నా మీద బురద జల్లేరు ఆల్రెడీ. ఇప్పుడు వెళ్తాను నేను వైసీపీ టచ్లోకి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎఫ్ఐఆర్ మొత్తం చదివా. ఆ ఎఫ్ఐఆర్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది మా వర్రా రవీంద్రారెడ్డి భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్లస్ సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఆమె రిలీజ్ చేశారు. దాంట్లో చాలా క్లియర్గా 8వ తారీఖు అతన్ని అరెస్ట్ చేశారట. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, మన దగ్గర ఉన్న స్టేట్మెంట్ ప్రకారం అతన్ని 8వ తారీఖు తీసుకెళ్ళి 11వ తారీఖు అరెస్ట్ చేసినట్టు కోర్టులో చెప్పారంటే 8, 9, 10 3 రోజులు చిత్రహింసలు పెట్టారట అతన్ని. అతను ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చాడు. అతను తీసుకెళ్ళి పైన ఏలాడదీసి నన్ను కొట్టారు, చొక్కా ప్యాంట్ ఉప్పదీసి కొట్టారు అని చెప్పేసి అతని స్టేట్మెంట్లో ఉంది. ఏది రవీంద్రారెడ్డి ఇచ్చింది. ఒక 3 రోజులు ఒక వ్యక్తిని మీరు చొక్కా ప్యాంట్ ఉప్పదీసి అదే పనిగా కొడితే, ఆఫ్టర్ ఆల్ నా ఛానల్ ఏంది, ఒసామా బిన్ లాడెన్ పేరు కూడా చెప్తాడు. కొడితే చెప్పడా? కొట్టి చిత్రహింసలు పెడితే 3 రోజులు ఏంటంటే గంట 10 నిమిషాలు కొడితే చెప్పరా, దెబ్బకు తట్టుకోలేనివాడు. ఓకే, పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. మాలాంటి వాళ్ళ ఛానల్ పేరు లిస్టులో రావటము, ఎఫ్ఐఆర్లో రావటం పెద్ద ఆశ్చర్యం కాదు. బట్ మీరు ఆ విధంగా కొడితే ఎవరన్నా చెప్తారు, సార్ కొట్టారు. ఇక్కడ ఇంకొక ఫండమెంటల్, ఆ ఎఫ్ఐఆర్ మొత్తం చదివిన తర్వాత అఫ్కోర్స్ దాంట్లో క్రైమ్ అంటే బూతులు పోస్ట్ చేయటం అనేది ఎవరు సమర్థించరు. బూతులు పోస్ట్ చేయటం అనేది తప్పే, దాన్ని మీ 100% చెప్తాను. బూతులు పోస్ట్ చేయడం తప్పు, ఎదుటి వాళ్ళని తిట్టడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో చాలా సభ్యతగా సంస్కారంగా ఉండాలి. ఓకే, సరే, అతను పోస్ట్ చేశాడు, ఎందుకు పోస్ట్ చేశాడు అనేది అతను చెప్తాడు పోలీస్ స్టేషన్లో. నిజంగా పోస్ట్ చేశాడా, వేరే వాళ్ళు చేశారా అనేది కూడా అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు. నేను ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ చదివి నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, అది ఎఫ్ఐఆర్ కేసు పెట్టింది ఒక ఎస్సీ అతని చేత కేసు పెట్టించారు, ఒక మాదిగ కులస్తుడి చేత కేసు పెట్టించారు. ఏమని? దాంట్లో కమ్మోళ్ళని తిట్టాడట అనేది అతను ప్రైమరీ కేసు. కమ్మ వాళ్ళని తిట్టాడు అని ఒక మాదిగ అతను కేసు పెట్టాడు. దాని కింద ఇంక 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. మందాకృష్ణ మాదిగ గారిని తిట్టాడు, వంగలపూడి అనిత గారిని తిట్టాడు అని ఒక మాదిగతన వెళ్ళి కేసు పెట్టాడు. ఎవరి మాదిగతన కేసు పెట్టిన వ్యక్తి ఆ తిట్టి ఇప్పుడు కమ్మ వాళ్ళని తిట్టారు. ఆ కమ్మ వాళ్ళని తిట్టినప్పుడు ఏ కుల ఫీలింగ్ ఉందనుకోండి, ఎవరో కమ్మోళ్ళు వెళ్ళి కేసు పెట్టారు కదా, కమ్మోళ్ళు వెళ్ళి కేసు పెడితే ఏమైంది, వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇతన్ని అరెస్ట్ చేసేంత వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు చుట్టూ తిరగాల్సి వచ్చింది కమ్మోళ్ళు. ఓకే, కాబట్టి కమ్మోళ్ళని తిట్టారు కాబట్టి కమ్మోళ్ళ చేత కేసు పెట్టించాలి, మాదిగ అతని చేత కేసు పెట్టించారు. ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు దళితుని వాడారు కేసు పెట్టడానికి? ఓకే, కమ్మోళ్ళని తిట్టినప్పుడు అంతమంది కమ్మోళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు వెళ్ళి కేసు పెట్టొచ్చుగా, ఇది మమ్మల్ని తిడుతున్నాడు సార్, మా కులస్తుని మీరు తిడుతున్నాడని. సరే, మందకృష్ణ మాదిగని తిట్టారు కాబట్టి కేసు పెట్టారు అనుకోండి. మందకృష్ణ మాదిగని తిడితే ఏ ఎంఆర్పిఎస్ వాళ్ళు, లేదంటే మందకృష్ణ మాదిగ ఫ్యాన్స్, మందకృష్ణ గారి ఫాలోవర్స్ కేసు పెడితే, ఎస్ ఇది కులాన్ని తిట్టారు కాబట్టి, వాళ్ళ కుల నాయకుని తిట్టారు కాబట్టి వచ్చి కేసు పెట్టాడు అని అనవచ్చు. వంగలపూడి అనిత గారిని తిట్టారు అనుకోండి, వంగలపూడి అనిత గారిని తిడితే వాళ్ళ నియోజకవర్గం పాయికరాపేటలో ఎవరున్న కేసు పెడితే అనుకోవచ్చు. పులివెందుల టీడీపీ ఆఫీసులో పనిచేసేటువంటి ఒక మాదిగతను వెళ్ళి కేసు పెట్టాడు పులివెందుల టీడీపీ ఆఫీస్లో. అతనే చెప్పాడు, నా పేరు హరి,
పులివెందుల టీడీపీ ఆఫీస్లో పనిచేస్తున్నాను, దళితుడిని, టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నాను. సరే ఏంది పనిచేస్తున్నాడంటే ఆఫీస్కి హెడ్ అతను అంటే నాకు తెలియదు, పొజిషన్ నాకు తెలియదు, పొజిషన్ రాయలేదు అక్కడ. టీడీపీ ఆఫీసులో పనిచేస్తాను. నేను క్వశ్చన్ అడుగుతున్నా మీకు, ఆ టీడీపీ ఆఫీస్కి హెడ్ మాదిగతను, అతని కింద మా ఖమ్మంలో మొత్తం పనిచేస్తున్నారా? మాదిగతని కింద పనిచేస్తున్నారా? నాకు తెలిసిన వరకు అతను చీఫ్ మేనేజరా అయి ఉండడు. ఎందుకంటే మాదిగల కింద వీళ్ళందరూ పనిచేస్తారేంటి టీడీపీ ఆఫీస్లో? అతను చీఫ్ ఆఫీసర్ అయి ఉండడు. పోనీ అక్కడ ఆ టీడీపీ ఆఫీస్లో సూపర్వైజరా ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఆ హరి అక్కడ టీడీపీ ఆఫీస్లో ఏం పని చేస్తాడో తెలియదు. ఓకే, మరి అక్కడ క్లర్కా లేకపోతే ఒక మాదిగతన్ని టీడీపీ ఆఫీస్లో ఏ పనికి పెట్టుకుంటారండి? ఫండమెంటల్గా అడుగుతున్నా, టీడీపీ ఆఫీస్లో ఏ పనికి పెట్టుకుంటారు? ఎస్సీలని అతని చేత తీసుకెళ్ళి కేసు పెట్టించారు. నేనేమన్నానంటే, సరే ఇది క్రైమ్ జరిగినప్పుడు ఒక స్ట్రైట్గా కేసు ఫైల్ చేయొచ్చు కదా. ఇప్పుడు అతను ఖమ్మంలో తిట్టినప్పుడు వెళ్ళి ఏ ఖమ్మంలో కేసు పెట్టాలి, మందకృష్ణ మాదిగ తిట్టిండి ఏఎంఆర్పిఎస్ సంఘం వెళ్ళి కేసు పెట్టాలి. కానీ మీ ఆఫీసుల్లో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళతో ఒక దళితులను వాడుకోవటం అనేది, కేసులు పెట్టడం అనేది ఇప్పుడు అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీ టీడీపీ వాళ్ళని అడుగుతున్నాను. దళితులను బలి చేయటమే కదా అది. ఇప్పుడు అతను తిరగాలి కదా పోలీస్ స్టేషన్ చుట్టూ. అఫ్కోర్స్ మీరు అతనికి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఉంటారు. డబ్బులు ఇస్తానంటే ఏం చేస్తారంటే, పేదరికంలో ఉన్న దళితులు ఏం చేస్తారు? పేదరికంలో ఉన్న దళితులు ఒక 1000 రూపాయలు ఇస్తానంటే ఏ పనైనా చేస్తాడు. అడు పట్టుకూడు కోసం చేస్తాడు దళితుడు. ఓకే, చేసేది అదే. ఇది ఒక దళితుల మానవీయ కోణంలో మాట్లాడుతున్నాను. కేసు పెట్టించారు, ఒక దళితుడి చేత కేసు పెట్టించారు అనే దాని గురించి నేను ఫండమెంటల్గా చెప్తున్నాను. ఇది సరే, మీరు మరి అలాంటప్పుడు దళితులు ఎందుకు పెడుతున్నారు అని అంటే పెడతారండి. ఇక్కడ అదే నేను చెప్తున్నా, పేదరికంలో ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. పేదరికంలో ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. ఇది నీకు 10 లక్షలు ఇస్తాను చేయరంటే చేసేస్తాడు అంతే. ఇప్పుడు వాడికి ఒక కెపాసిటీని బట్టి చేస్తాడు. ఒకడు 3 పూట్ల భోజనం పెడతానంటే చేస్తాడు. వాడి కింద ఆకలి అన్నమే దొరికినప్పుడు 3 పూట్ల భోజనాలు చేస్తాడు. ఒకడు ఒక 10 కోట్లు ఇస్తానంటే చేస్తాడు. ఒకడు ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే చేస్తాడు. ఒకడు నేను మినిస్టర్ చేస్తానంటే చేస్తాడు. వాడి కెపాసిటీని బట్టి చేస్తాడు. ఓకే, అలాగే టీడీపీ ఆఫీస్లో పనిచేసి ఒక మాదిగతని చేత కేసు పెట్టించారు మీరు. అది ఇల్లాజికల్ కేసు. అది అంటే కేసు ఇల్లాజికల్ అంటున్నా, పెట్టిన వ్యక్తి ఇల్లాజికల్ అంటున్నా. ఒక దళితుని వాడారు అంటున్నా. యూ హ్యావ్ యూజ్డ్ వన్ దళిత్ క్యాండిడేట్ ఫర్ ఫైలింగ్ ఏ కేస్. సరే, మీరు దళితుని వాడారు. ఇప్పుడు ఆ పిల్లోని రవీంద్రారెడ్డిని 8వ తారీఖు అరెస్ట్ చేసి తీసుకొని పోయి 11వ తారీఖున అరెస్ట్ చేసినట్టు చూపించారంటే 3 రోజులు కిడ్నాప్ చేశారు అనుకోండి ఎగ్జాంపుల్. ఆ కిడ్నాప్ చేసింది ఎవరు? ఈ మాదిగోళ్ళు కిడ్నాప్ చేశారు అతన్ని. కేసు పెట్టింది ఎవరు? ఒక మాదిగతనుగా మందకృష్ణ మాదిగని అనగానే నేను హట్ అయ్యానని చెప్పి కేసు పెట్టాడు కదా అతను. ఇప్పుడు ఈ మాదిగోళ్ళందరూ తీసుకెళ్ళి కొట్టారా రవీంద్రారెడ్డిని? ఎవరు కిడ్నాప్ చేశారు? ఒకరు కేసు పెడితే ఇంకొకరు కిడ్నాప్ చేసి ఇంకొకరు పిచ్చగొట్టుడు కొట్టి, అంటే ఇక్కడ అతను వాడుతున్నారనే కదా అర్థం. కేసు పెట్టిన మాదిగతను మీరు వాడుతున్నారనే కదా అర్థము. దళితులను వాడటం ఆపరా? ఇంకా ఎంతకాలం వాడతారు వాళ్ళని? దళితుల్ని ఎంతకాలం వాడతారు? పేదలను ఎంతకాలం వాడతారు? మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క కేసుల కోసం. అదొక జై భీమ్ సినిమా ఒకటి వచ్చింది కదా, జై భీమ్ అనే ఒక సినిమా, ఎక్సలెంట్ మూవీ చూశాడు జై భీమ్. సూర్య ట్రైబల్స్ని ఎలాగ వాడేవాళ్ళు, పోలీస్ స్టేషన్లో దొరకని కేసుల మీద ట్రైబల్స్ పట్టుకుని ట్రైబల్స్ని. అలాగే దానికి వాడటం కంటే ఈ కేసులు వాడటం కూడా అదే కదా. దీనికి ఏంది డిఫరెన్స్? వాడారు, దళితుని వాడారు. ఓకే, పోనీ అదే చెప్తుంది. ఇతను 8వ తారీఖు అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి 3 రోజులు చిత్రహించుకుంటూ దాంట్లో నా ఛానల్ పేరు కూడా చెప్పాడని చెప్పి ఆ ఎఫ్ఐఆర్లో ఉంది. నేనేదో చెప్తాను, కొడితే నా ఛానలే కదా ఒసామా బిన్ లాడెన్ చెప్తాడు, వీరప్పని కూడా దాంట్లో పార్ట్ అని చెప్తాడు. కొడితే ఎవడు చెప్పడు. ఓకే, వీళ్ళే రాసి సంతకం పెట్టరు పెట్టుంటారు. అది 100% అతనికి నాకు సంబంధం లేదు, నా ఛానల్ పేరు పెట్టించాడు. ఓకే, దాంట్లో సార్ నేను ఫైనల్గా ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ మొత్తం చదివిన తర్వాత చాలా ఆశ్చర్యమైంది ఒకటి ఉంది. అదేంటంటే ఆ మొత్తం లిస్టులో సరే బూతులు తిట్టిని పెట్టారు ఫైన్, ఒక చిన్న పోస్ట్ ఉంది దాంట్లో.
ఒక అతను పోస్ట్ చేశాడు, మీ కూటమి వచ్చిన తర్వాత మత గొడవలు ఎక్కువైపోయినాయి అన్నాడు. అంటే దాని కింద ఈజ్ క్రియేటింగ్ కమ్యూనల్ వైలెన్స్ అట అని దాంట్లో ఉంది ఎఫ్ఐఆర్లో. ఏది మీరు వచ్చిన తర్వాత మత గొడవలు ఎక్కువైనాయంటే క్రియేటింగ్ కమ్యూనల్ వైలెన్స్. 150 కోట్ల మంది జనాల్లో 75 కోట్ల మంది అదే అభిప్రాయంతో ఉన్నారు భయ్. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మత గొడవలు లేవుస్తున్నాయని ఫేస్బుక్లో, ట్విట్టర్లో కొన్ని లక్షల మంది పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారా పోయి మీరు? లక్షల మంది పోస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారా పోయి మీరు? టార్గెటెడ్గా ఒక వ్యక్తిని. సరే పోనీ, అబద్ధమా పోనీ ఏదేమన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా మత గొడవలు లేచినాయా? కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ఎప్పుడైనా మత గొడవలు లేసాయా? చెన్నారెడ్డి గారు ఎప్పుడైనా మత గొడవలు లేసాయా? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మత గొడవలు లేసాయి పోనీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మత గొడవలు లేసాయా? మీరు ఎప్పుడైతే కూటమిగా ఫామ్ అవుతున్నారో, ఎప్పుడైతే బీజేపీ అలయన్స్లోకి వెళ్తున్నారో, ఫండమెంటల్లీ ది ఐడియాలజీ ఆఫ్ బీజేపీ ఈజ్ దే క్లెయిమ్ దట్ దే ఆర్ సేవియర్స్ ఆఫ్ ద రిలీజియన్ అండ్ దెన్ ఆబ్వియస్లీ దే ట్రై టు డూ పాలిటిక్స్ విత్ ద రిలీజియన్. దిస్ ఈజ్ అ ఫండమెంటల్ బేసిక్ లైన్. అదే ఆ బేసిక్ని మత గొడవలు లేస్తే అది పోస్ట్ చేస్తే అతన్ని మీరు కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తామండి, నేను 10 సార్లు చెప్పలేకపోతున్నా పాపం. ఇదంతా మత గొడవలు మత గొడవలు మతాల మీద రాజకీయం చేసి ప్రెస్ మీట్లు పెట్టారండి. సాక్షాత్ అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టేవాడు. అక్కడ కావాలంటే చూడండి, నేను చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళి. అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మా మనోభావాలు దెబ్బతింటనే. ఎవరో గుడికి రాకపోతే మీ మనోభావాలు దెబ్బతినేది ఎంత? నేను ఫండమెంటల్గా అడుగుతున్నా ఒకటే ప్రశ్న. ఇప్పుడు నువ్వు హిందువువి, నువ్వు గుడికి వెళ్ళకపోతే నీ భార్య హట్ అవ్వాలి, నీ భార్య గుడికి వెళ్ళకపోతే మీరు హట్ అవ్వాలి, లేదంటే పిల్లలు హట్ అవ్వాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీగా ఒక రిలీజియన్లో ఉన్నారు. ఎవరో క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళు గుడికి రాలేదని మీ మనోభావాలు హట్ అవుతున్నాయని మీరు ప్రెస్ మీట్లు పెడితే మరి దాన్ని మత విద్వేషాలు ఆపడం అంటారా? ఇవన్నీ అడిగితే మీరు దాంట్లో ఎఫ్ఐఆర్లో పెడతారు. అవి దయచేసి ఇప్పుడన్నా ఆపండి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మీరు కేసులు పెట్టడం ఏముందండి? ఇప్పుడు దానికే కేసు పెడితే మరి నేను రోజు అదే గొడవ కొట్టుకుంటున్నా. నా ప్రతి పోస్టు మీరు మత విద్వేషాలు లేపుతున్నారు, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నారు, దయచేసి మీరు ఆపండి అని మొత్తుకుంటున్నా రోజు నేను. మరి దాని మీద కేసు పెట్టినప్పుడు నా ప్రతి వీడియో మీద పెట్టవచ్చు మీరు కేసు. వీడు మత విద్వేషాలు లేపుతున్నారు. నేను మత విద్వేషాలు ఆపండి అని రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ని, రిక్వెస్ట్ చేస్తాను పార్టీలని, రిక్వెస్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ని. మీరు దాన్ని అనుకుంటే కేసు పెట్టడం ఏముందండి? ఆఫ్టర్ ఆల్ మీ సిఐ, మీ పోలీస్ అధికారులు పోలీస్ చేసి ఇది నేసేయంటే వేసేస్తారు, పోలీస్ కేసులు పెట్టి లోపల పడేస్తారు. అది ఆఫ్టర్ ఆల్ మీరు కేసులు పెట్టచ్చు. నైతికత అనేది ఒకటి ఉంటుంది, నైతిక విలువలు అనేవి ఉంటాయి, మొరాలిటీ అనేది ఉంటుంది. ప్రజలు చూస్తూ ఉంటారు ఏది న్యాయం అన్యాయం అనేది ఒకటి ఉండిద్ది. ఇప్పుడు ఇది అన్యాయమే. వర్రా రవీంద్రారెడ్డి పోస్టులు అన్యాయం కాదు, పోస్టులు అన్యాయం కాదు, అతను పెట్టిన తప్పే, బూతులు తిట్టడం తప్పే. బట్ మీరు 8వ తారీఖు అరెస్ట్ చేసి 3 రోజులు చిత్తకొట్టుడు కొట్టి మాలాంటి వాళ్ళు ఛానల్ పేర్లు చెప్పించి అది అన్యాయం కాదా? సరే పోనీ ఒక దళితుని తీసుకెళ్ళి అక్కడ కేసు పెట్టించారు, ఖమ్మంలో తిడితే ఖమ్మంలో కేసు పెట్టాలి, మందాకృష్ణ మాదిగ గారిని చెప్తే ఎంఆర్పిఓసీలు కేసు పెట్టాలి. పోనీ అతనేమన్నా మీ టీడీపీ ఆఫీసులో సూపర్వైజరా? ఆయన కింద పనిచేస్తున్నారా మీరందరూ? ఆయన ఏ క్లర్క్ వాడుతున్నారో అతని ఆఫీసుల్లో? ఇదంతా కూడా అన్యాయము అని మాట్లాడే వాళ్ళల్లో 70% అన్యాయం చేస్తూనే ఉంటారు. కనుక అన్యాయమైన అరిచే ప్రతి వాడు న్యాయస్తుడు కాదు. ఇది అన్యాయం అని చెప్పే వాళ్ళు 70% న్యాయస్తులు కాదు. వాళ్ళు కూడా ఏదో ఒక రూపాన అన్యాయం చేస్తుంటారు. ఆలోచించి దయచేసి మోరల్గా, నీతికల్గా, నీతి, విలువ, విశ్వసనీయతతో ఉండండి. మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు విలువలు విశ్వసనీయత అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, విలువలు విశ్వసనీయత అని. అది ఉండండి. థ్యాంక్ యూ.